భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ యోగా ఫ్లాష్ మాబ్ మెగా బీచ్ వాక్ నిర్వహించింది. ఈ కార్యక్రమాలు అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. విశాఖ సాంస్కృతిక వైభవాన్ని, అభివృద్ధిని కళ్లకు కట్టేలా ఫ్లాష్ మాబ్, బీచ్ వాక్ సాగాయి. నగర ప్రజలు, విద్యార్థులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఎయిర్పోర్టు రాకతో ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. రేపు మన ఉత్తరాంధ్రకి ఎంతో ప్రాముఖ్యమైన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా మనం అందరం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. గత వారం రోజుల నుంచి ఎంటైర్ ఉత్తరాంధ్ర ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అన్న ఒక స్లోగన్తో, నినాదంతో ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం చాలా యాక్టివిటీస్ టేకప్ చేసింది. దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో బీచ్ వాక్ మరియు ఫ్లాష్ మాబ్ని టేకప్ చేయడం జరిగింది. రేపు పొద్దున సుమారు విశాఖపట్నం జిల్లా నుంచి 1,00,000 మంది జనాలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొంచుకుంటున్నారు. ఎవరికైతే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వాళ్ళకు ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుందో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుందో, ఫ్యూచర్ గ్రోత్లో పాలు పంచుకోబోతున్నారో వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళందరికీ ప్రతి విలేజ్ నుంచి, ప్రతి మండల్ నుంచి బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎయిర్పోర్ట్ చేరుకునే విధంగా చాలా కంప్లీట్గా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది.